నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఇంకెంతసేపు అన్నా? ఏం చేసుకుంటావు డబ్బులతోటి? ఏమో ఇంకా ఆలోచించలేదు. మంచిదే, డబ్బులు ఉండాలి, కావాలి డబ్బులు. కానీ దేనికి దేనికి కావాలి డబ్బులు? ఏం చేసుకుంటావు? ఎవ్వనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవ్వని కింద బానిసలాగా పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఎవ్వడు మన ఎగతాలు చేయడు. ఇది మాత్రం నతి లేకుండా బాగానే చెప్పినావు. ఎంత అసలు బానిస బతుకు నుంచి బయటపడాలంటే ఎంత కావాలి? హౌ మచ్? ఎంత? 2 కోట్లు. 2 కోట్లు చాలుతాయి. రోజు పెరిగే ఉల్లిపాయల రేట్లు అన్నీ చూసుకుంటుంటే ఇంకో 4 సంవత్సరాల్లో ఆమ్లెట్ అని కూడా పనికిరాదు. దాని తర్వాత ఏంది మళ్ళీ బానిస బతికేనా? దేనికి అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకు భయపడద్దు? ఇంకొన్ని రోజులైతే మా తాత వీక్తాడు. అప్పుడు నాకున్న లోపాలతోటి ఎట్లా బతకాలి? పైసలు కావాలి. లోపాలేం లేవు నీకు. అందరికి ఉన్న లోపం ఒకటే, అటాచ్మెంట్. అది వీకిందనుకో ఫ్రీడమే. ఇక ఫ్రీడమ్ ఈడు ఉండదు, ఈడు ఉంటుంది. ఏ అమ్మ ఒక ఫ్లాట్ కొను, లేకుంటే రోడ్డు మీద పడిపోతావు. మంచి కారు కొను, లేకుంటే ఇజ్జత్ పోతుంది. బట్టలు మంచిగా వేసుకోవాలి, ఇజ్జత్ పోతుంది. లేకుంటే మంచి తిండి తినాలి, లేకుంటే చస్తావు. ఫస్ట్ భయపట్టిస్తారు, దాని తర్వాత డబ్బులు ఇలా ధైర్యం ఇస్తా అంటారు. అదేందో గింతే సొసైటీ. అప్పుడప్పుడు రోడ్డు మీద కుక్కని చూసి నాకు కోపం వస్తూ ఉంటుంది. హాయిగా బతుకుతూ ఉంటుంది. మనమే భయపడి చేస్తూ ఉంటాం. ఇంకేడుంటుందిరా ఫ్రీడమ్?